స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు అగ్నిమాపక అధికారి మనోగరన్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 3వ రోజు డ్రైవర్స్ కాలనీ నందు నివాస గృహముల యందు ఉన్న మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ ఈ నెల 18వ తేదీ గురువారం నామినేషన్ కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గ ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గండ్రాజుపల్లి సమీపంలో జరిగిన పెద్ద పంచాని మండల తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు పాల్గొన్నారు. పలమనేరు టవర్ క్లాక్ వద్ద నిన్న జరిగిన వైఎస్ షర్మిల బహిరంగ సభ సక్సెస్ఫుల్ గా విజయవంతమైన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీఎం శివశంకర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 3వ రోజు డ్రైవర్ కాలనీ నందు నివాస గృహముల యందు ఉన్న మహిళలకు వంట చేసేటప్పుడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ దగ్గర గ్యాస్ లీక్ అయినప్పుడు మంటలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు నివారణ పద్ధతులను ప్రదర్శించి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి మనోగరన్, అగ్నిమాపక సిబ్బంది మరియు అక్కడి స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మీకు భయం అనేది పోతుంది. ఇప్పుడు మీరు చూస్తాను ఎవరన్నా చేస్తే మీకు రేపటి రోజు మీకు కూడా తెలుసు తీసాను ఇళ్లలో ఆడవాళ్ళు అనేది మీరే భయపడతావా అది కూడా ఇప్పుడు దానికి రెగ్యులర్ ట్రాఫిక్ విధానం రెగ్యులర్ ట్రాఫిక్ फोटो पकड़ा बोल सीधा छोड़ना फायदा ये कहूँ सब करना आ सेल्ली అది మళ్ళా ఈ మారు పక్కన నల్ల పొగ వచ్చింది అనుకోండి పంట పట్టుకోవడం ఆ నల్ల పొగ వచ్చేప్పుడు మనము జవాబు తీయకూడదాన్ని మనం తీసుకోవాలి. ఏం చేయాలంటే ఒకసారి మోయకూడదు కాబట్టి సింపుల్ ఇట్లా ఎట్లా ఉంటారు ఈ పక్కనే ఊరికి ఇంగ్లీ కనపడుతుంది బండి వచ్చినప్పుడు ఈ టాప్ తీసుకున్నప్పుడు రాలేదు మేము ఫ్యాన్లు కానీ లైట్ కానీ ఉంటే దాన్ని ఆన్ చేయకూడదు ఆఫ్ చేయకూడదు
ఆన్ చేసినా స్పార్క్ వస్తుంది, ఆఫ్ చేసినా స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చిందనుకో ఇంకా ఈ స్పార్క్ వచ్చినప్పుడు ఒకసారి మొత్తం మొత్తం పేరు దానివల్ల మనం ఏం చేయాలంటే ఈ కిటికీలు కానీ తలుపులు కానీ మెల్లిగా ఓపెన్ చేయాలి. రాపిడ్ కాకుండా స్లోగా ఓపెన్ చేసామనుకో లోపల ఉన్న గాలి అంతా బయట వస్తాయి. అది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే గ్యాస్ రిగ్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసేది. దాన్ని ఆఫ్ చేసినట్టే గ్యాస్ అనేది లీక్ అవ్వదు. ఆల్రెడీ రూమ్లో ఉన్న గ్యాస్ ఏమవుతుంది, వెంటిలేషన్ ఓపెన్ చేసినప్పుడు అంత బయట గాలిలో కలిసిపోతుంది. మనకు వాసన అనేది రాదు కొంతసేపుకి. మనకు వాసన రానప్పుడు మనకేమవుతుందంటే అక్కడ గ్యాస్ లేదని అర్థమవుతుంది. ఆ గ్యాస్ వాసన రానంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అగ్గిపెట్టి పీసులు కానీ రెండోది ఏమంటే ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఆట నూనెలు గొడవ వాళ్ళకి తీస్తూ ఉంటుంది కదా, గుమ్ములు కుదురుగా ఉంటాయి కదా. ఆటప్పుడు మనం వాళ్ళు సమాచారం వాళ్ళు పంపిణీ చేస్తాము. ఆటప్పుడు అదే చెయ్యి కానీ గట్టి కానీ తగిలి అది నూనె చిరిగిపోయే అవకాశం ఉంది, పైన పడి మనం కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వంట చేసేటప్పుడు చిన్న పిల్లలు వంట రూమ్లోకి రానిచ్చకూడదు. అక్కడ పదునైన కత్తులు కానీ ఇట్లాంటి పదునైన వస్తువులు ఉంటాయి, వాళ్ళకి తెలియదు చిన్నపిల్లలకి. అది ఒకటి. రెండోది ఏమంటే సిలిండర్ ఉంటాయి కదా, అది మండే వస్తువు. దాని పక్కన పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ దాని పక్కన పెట్టుకోవచ్చు. మనం వంట చేసిన నూనె కూడా కానీ ఆ సిలిండర్ పక్కన పెట్టుకోవచ్చు. వంట మండే వస్తువు పెట్టుకోవాలి. మనం వంట చేసేటప్పుడు ఆయిల్ వాడతాం. ఆయిల్ మనం వాడేంత వరకే దాని దగ్గర పెట్టుకోవాలి. లేదు వంట చేస్తూ ఉంటుంది, ఈ తిరుపతి ఏదో చేస్తారు కదా, అది పొరపాటున అయితే అంటుకునేసి అనుకో, అప్పుడు భయపడకూడదు. ఏం చేయాలంటే మన ఇంట్లో గోధుమ పిండి కానీ ఈ రాగి పిండి ఇట్లాంటి ఉంటాయి కదా, దాన్ని తీసి దానిపైన చల్లేసినామంటే అది ఆరిపోతుంది. అట్లా మనకు కొంచెం నమస్కారం. సర్వసాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థి వెంకటేగౌడ ఈ నెల 18వ తేదీన నామినేషన్ కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గ ప్రజలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. నమస్కారం. సర్వసాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల్లో భాగంగా మనం 18వ తారీఖున పలమనేరు నియోజకవర్గంలో వెంకటేగౌడ నామినేషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారు ఆధ్వర్యంలో నామినేషన్ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కాబట్టి పలమనేరు నియోజకవర్గ పుర ప్రజలందరూ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు సింగిల్ విండో అధ్యక్షులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్స్, గృహసారథులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు అందరూ కూడా ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. పలమనేరు ప్రజలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ నెల 18వ తేదీ అనగా గురువారం నాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను. మీరందరూ కూడా 11 గంటలకి తప్పకుండా హాజరయ్యి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు విచ్చేస్తున్నారు. ఎంపీ రెడ్డప్పన్న గారు మరియు అదేవిధంగా మన 5 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమై ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విచ్చేసి ఇది ఓం శక్తి గుడి దగ్గర నుంచి పలమనేరు పట్టణంలోకి ర్యాలీగా వచ్చి మన పలమనేరు పట్టణంలో పోలీస్ స్టేషన్ ముందర మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ కూడా
విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరియు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారు యువతకు సందేశం ఇచ్చారు. జగన్ను ఈ ఎన్నికలలో ఇంటికి సాగనంపినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, కాబట్టి యువత వచ్చే నెల జరగనున్న ఎన్నికలలో కీలక పాత్ర పోషించాలని వారు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు యువత నడుం బిగించి పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే రానున్న 5 ఏళ్లు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని వారు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వైకాపాకు చెందిన పలువురు తెలుగుదేశంలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపంచాని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ తీసుకుందావా ప్రతి ఒక్కరిని వచ్చేయండి. మళ్ళీ నిలబడుతుంది రా వర్షకి ఫోటో తీద్దాం. చాలా మంది మాట్లాడారు. ముఖ్యంగా ఈ రోజు మన యువత సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రధాన కారణం మన రాష్ట్రంలో యువత పరిస్థితులు ఈరోజు యువత దేశాభివృద్ధిలో ఎంత కీలకం, రాజకీయాల్లో ఎంత కీలకం, అదేవిధంగా మన రాజకీయ పార్టీలో కూడా అంతే కీలకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నారు. ఈరోజు రాజకీయాల్లో ప్రధాన భూమిక ఎన్నికల్లో పోషించగలిగేది చేయగలిగేది
యువకులకి అని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. చేస్తా ఉన్నాం. నీకు మళ్ళా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతను పూర్తిగా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే నేను మీరు మేలుకోండి యువత అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీ బాధ్యత చాలా ఉంది. మీరందరూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి పాలనని రాజకీయంగా ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే 2-3 ప్రశ్నలు అడిగారు అప్పుడే సోదరులు. ఈ ప్రాంతంలో మళ్ళా మాకు ఇండస్ట్రీస్ రావాలా, ఈ ప్రాంతంలో ఉపాధి కావాలా, ఈ ప్రాంతంలో మేము ఇంకా కూలీలుగానే మమ్మల్ని తీసుకుంటున్నారు, టెక్నికల్ గా మాకు అవకాశాలు లేకుండా పోతాయని చెప్పి అడిగారు. గతంలో 22 నెలలు మాత్రం అవకాశం వస్తే ఇన్ని పనులు చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం జరిగినటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడూ యువత కోసం, భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి వ్యక్తి. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా రేపు మళ్ళా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా మళ్ళా పరిశ్రమలు వస్తాయి. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. మీ నైపుణ్యాన్ని పెంచడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు ఇక్కడికి తేవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం నైసర్గికంగా బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి మనకు ఒక ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే కూడా ఈ ప్రాంతంలోనే పోతా ఉంది. ఈ రోజు మనకు బైరెడ్డిపల్లిలోనే అవుట్లెట్ ఉంది. ఈ ప్రాంతంలో కావచ్చు, మనకు అదే విధంగా పెద్ద పంజాబ్లోనే మనకు ఉన్నటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ కూడా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఏ రకమైనటువంటి ఆ ప్రాంతంలో ఫిట్ అయ్యేటువంటి వాటిని కూడా ఆ ప్రాంతంలో తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నం చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం. ఇకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్పారు. గత ప్రభుత్వంలోనే ఎక్స్టెండెడ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద అన్నిటికీ కూడా రోడ్ కనెక్టివిటీ కోసం గత ప్రభుత్వంలోనే మనం శాంక్షన్ చేశాం. చాలా పనులు శాంక్షన్ చేసి మధ్యలో ఈ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా వాటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలా. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు పనిచేయండి. రేపు రాజకీయ పరంగా మీకు సొంతంగా, వ్యక్తిగతంగా కానీ మీకు కావలసినటువంటి అవకాశాలు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉండి పనిచేయడానికి ఇటు శాసనసభ్యుడైన తర్వాత నేను, పార్లమెంటు సభ్యుడైన ప్రసాదరావు గారు ఇద్దరు కూడా వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ సమయం చాలా కీలకం. తప్పనిసరిగా మీరు బయట పనుల్లో ఉన్నా, ఇక్కడ ఉన్న ఒక వారం 10 రోజుల పాటు మీరు మీ బూతుల్లో మీరు పనిచేయండి. మీరు మీ కుటుంబాల్లో చెప్తే వాళ్ళు కూడా మీ మాటలు వినగలరు. ఈ రోజు ప్రభావితం చేసేటువంటి శక్తి ముఖ్యంగా యువతకే ఉంది. కాబట్టి మీ కుటుంబాల్లో, మీ చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబాల్లో, మీ గ్రామాల్లో, మీ వీధుల్లో మీరు అందరికీ చెప్పి ఈ రోజు ఏదైతే సూపర్ 6 ఉందో, ఏదైతే ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, దయచేసి మీరందరూ 1 వారం పాటు ఈ ఎన్నికల్లో మా కోసం పనిచేయండి. మేము ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు మీకోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఆ రకంగా పనిచేసి రేపు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ పెద్ద పంజాబ్ మండలం నుంచి రావాలా. ఇది నేను కాదు చెప్పేది. మొన్ననే పక్కనుండే ఒక మంత్రి వచ్చినాడు మన మండలానికి. ఆయన నోటి వెంటనే ఆ రోజు 10,000 మెజారిటీ రావాలని చెప్పాడు. అది ఎవరికని చెప్పకనే చెప్పాడు. పైన తదాస్తు దేవాలు ఇంటర్ తదాస్తు కూడా అన్నారు. ఖచ్చితంగా ఈ మండలంలో 10,000 పైచిలకు మెజారిటీ వచ్చి తీరుతుంది. దాన్ని సాధించడానికి మీరు పూర్తిగా కంకణం కట్టుకొని పనిచేయాల్సిందిగా పెద్దపల్లి మండలంలో
నా భాస్కర్ పలమనేరు టవర్ క్లాక్ వద్ద నిన్న జరిగిన వైఎస్ షర్మిల బహిరంగ సభ సక్సెస్ఫుల్ గా విజయవంతమైన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీఎం శివశంకర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నా శుభాభివందనాలు, పాదాభివందనాలు. మీ నల్లగుట్లపల్లి శివశంకర్ అందరికీ ఆహ్వానం పలికిన దానికి ఒక బిడ్డలాగా అందరూ ఆశీర్వదించి వేలాది మంది తరలి వచ్చి పలమనేరు సభని ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని అనుకోలేదు. కొంచెం వాయిస్ పెంచండి. రాష్ట్రంలోనే ఈరోజు ఇంత గొప్ప సక్సెస్ ఎక్కడా జరగలేదు. సిరిమలమ్మ గారు ఎక్కడైతే కడపలో భారీ సభలు పెడుతున్నారో అలాగా పలమనేరులో కూడా ఇంతమంది వచ్చి సక్సెస్ చేసిపోవడం అసలు నేను ఊహించలేనటువంటిది. తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి, వచ్చిన అన్నదమ్ములకి, వయసు అయిపోయిన పెద్దాయమ్మ గారులు, యువకులు అసలు ఎంత గొప్పగా ఉండిందంటే ఒక పండగ వాతావరణం నెలకొనింది. పలమనేరు అనే మహావృక్షంలో పొండుమాగిపోయిన ఆకులన్నీ రాలాల్సిన సమయము ఆసన్నమైందనిపించింది. కొత్త చిగురు నిన్న సభతోటి కాంగ్రెస్ అనే కొత్త చిగురు చిగురించింది. ఇది అద్భుతం. స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు ఎండకి ఇంత మండుటి ఎండల్లో కూడా వచ్చి అమ్మవారిది 5 గంటలకు ప్రోగ్రాం అయినా వెయిట్ చేసి ఇంతమంది రావడం చాలా సంతోషం వేసింది. సిరిమలమ్మ గారు ఒక మాట అన్నారు, ఇంకొకసారి పలమనేరుకు వస్తానని. నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇంత బిజీ షెడ్యూల్లో ఈ తల్లి ఒకసారి రావడమే ఎక్కువే, ఇంకొకసారి పలమనేరుకు వస్తానని అనిందంటే మీ అందరినీ ఎవరెవరైతే ప్రోగ్రాంలో వచ్చినారో అందరినీ కలవడానికి 1 అవర్ హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ దిగి మీ అందరితో మాట్లాడుకొని 1 అవర్లో ఆయన వెళ్తుంది. ఇక పైన సపరేట్ హెలిప్యాడ్ ఆయన ఎప్పుడు రావడానికి పోవడానికి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తల్లికి మనకి డిస్టెన్స్, పలమనేరుకి మన సీఎం సిరిమలమ్మ గారికి డిస్టెన్స్ 1 గంటే. 1 గంటలో ఆయమ్మ మన పలమనేరుకు వస్తుంది. 1 గంటలో ఆమె హెలికాప్టర్ ద్వారా ఆమె స్థలానికి ఆమె వెళ్ళిపోతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నది ఏమంటే, డైరెక్ట్ ఒక సీఎం మన పలమనేరు నియోజకవర్గాన్ని పాలించబోతా ఉంది. నేను ఒక వాచ్మ్యాన్ మాత్రమే. ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి ఆ అమ్మ చేయబట్టుకొని ఒక మాట చెప్పింది, మీరు నమ్మండి శివశంకర్ని, జీవితాంతకాలం మీకు సేవ చేసుకుంటాడో, మోసం చేసే గుణం లేదునని. ఆ అమ్మ నమ్మి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టే దానికి నా జీవితాంతకాలం మీ అందరికీ సేవ చేసుకుంటాను. పలమనేరులో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ స్థలం దక్కలేదు, ఏదో ఒక సొందులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప సభ సక్సెస్ అవ్వడం ఎప్పుడూ లేదని చెప్పని పలమనేరే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే విధంగా చేసినారంటే ప్రతి మండల అధ్యక్షుడికి నా పాదాభివందనం, ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాభివందనం, మన కాంగ్రెస్ లీడర్లందరికీ నా పాదాభివందనం. ఇక్కడ వచ్చిన ప్రతి ప్రెస్ సహోదరులైతే అది ఎంత గొప్పగా వచ్చేసిందన్న ఆ ప్రెస్ సహోదరులందరూ సహకరించినారంటే వాళ్ళందరికీ నా పాదాభివందనం. అన్నిటికీ మించి ఈ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి అన్న మీకు శిరస్సు వంచి నా పాదాభివందనం అన్న. ఇంత గొప్పగా వర్క్ చేసింది ఈ పోలీసు వాళ్ళు కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ నా జన్మ ధన్యం. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇంత మాత్రం సహకారం ఇస్తే తప్పకుండా నిజాయితీ ధర్మం అనేది తొక్కేయబడదు, ధర్మం గెలుస్తుంది.
ధర్మాన్ని తొక్కలని చెప్పి ఎంత చూసినా ఈరోజు ప్రెస్ సోదరులు కూడా నేను చాలా వరకు విన్నాను. కబంధ హస్తాల్లో బెదిరింపులు కానీ లేకపోతే భయాందోళనలు కానీ ప్రెస్ వాళ్ళందరినీ కూడా కొంచెం వరకు గుప్పిట్లో పెట్టుకోవాలనేది. కానీ ఎవరండి గుప్పిట్లో పెట్టుకోవడానికి? ఇది భారతదేశం, ఇది వేరే దేశం కాదు. ఈ భారతదేశంలో ఎవరిని అనగబెట్టి, అది ప్రెస్ మీడియా మిత్రులను అనగబెట్టి పోలీసు వాళ్ళని పట్టుకొని మొత్తం సిస్టమ్నంతా పట్టేద్దామని అంటే ఎవరండి మీరు సిస్టాన్ని వచ్చేసి పట్టేయడానికి? సామాన్యులందరూ నిన్న పలమనేరులో ఒక్కటైనారు. తప్పకుండా ఈరోజు గలమెత్తి సమస్యల గురించి మాట్లాడినాం. నిన్న పలమనేరులో ఆ తల్లి స్పష్టంగా అన్ని సమస్యల గురించి అన్ని సమస్యల గురించి తెలియజేసినాను. ఏదైతే ఆ సమస్యలకు పరిష్కారంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసినాం కాబట్టి తప్పకుండా అవన్నీ జరుగుతాయి. పలమనేరు నుండి ఇక్కడ మన పొలంలోనే ఆయమ్మ దాదాపు 4 గంటల సేపు 4 గంటల నుండి 5 గంటల సేపు సేద తీరింది ఆయమ్మ. మన పలమనేరులో నిద్రపోయింది ఆయమ్మ. ఇదే పొలంలో వైఎస్ఆర్ జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల దగ్గర సేద తీరింది. కుమారన్నకు ఫోన్ చేసిన, అన్నా విగ్రహం అన్నా ఎట్లన్నా వైఎస్ఆర్సీపీని ఎట్లన్నా విగ్రహమునన్నా. అరే నాయన ఆ ఎమ్మను వచ్చి దండం పెట్టుకోమని చెప్పు, ఈడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కాదురా, ఆ ఎమ్మ వచ్చేసి మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, 2 కండ్లు మాకు, పార్టీలు పక్కలో పెట్టు, నమస్కారం చేసుకోమంటే ఆ తల్లి అక్కడ నిలబెట్టి ఇంకా ఎలక్షన్ కోడ్ని ఇంకా మేమే ఆ ముసుగు తీసేసినామని మళ్ళా అపాండం వస్తుందేమో, మళ్ళీ టెంకాయలు కొట్టి పూలారాలు ఏమన్నా వేసినామంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి షర్మిలక్కే చెప్పి గుండెలు నిండగా ఆ విగ్రహం ముందర 10 నిమిషాలు ప్రార్థన చేసింది వాళ్ళ నాన్నగారికి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించగలదు కాబట్టి 116 టెంకాయలు తెచ్చిపెట్టి కూడా ఆ టెంకాయలు అట్లే బ్యాగ్లోనే ఉండిపోయినాయి. కొడదామనుకున్న సూరు టెంకాయలు 116 టెంకాయలు కుమారన్న చెప్పినాడు, ధైర్యంగా పగలగొట్టు అని చెప్పినాడు. కాబట్టి ఆ టెంకాయలు కూడా అక్కడే పక్కన పెట్టి ఆ అమ్మ 10 నిమిషాలు ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆ విగ్రహాన్ని చూస్తూ, ఆ ముసుగు కూడా ఆ తల్లి గురించే వచ్చేసిందేమో. నేను చెప్పిన అమ్మ ఆ ముసుగు కూడా మేము తీసింది కాదమ్మా, ఆటోమేటిక్గా గాలికి వచ్చేసింది, మీరు చూసేదానికే ఆ ముసుగు వచ్చేసిందేమో తల్లి అని చెప్తే ఆమె నవ్వింది. కుమారన్నకి చెప్పిన ముసుగు వచ్చేసింది. లాస్ట్కి కుమారన్నకు నోటీసులు పోయినాయి, ముసుగు వచ్చేసింది, నీ జవాబుదారీ, నువ్వేమన్నా చేసి ముసుగు నువ్వే వేసుకోవాలని. ఇదేం గండమరా అని చెప్పి కుమారన్న మళ్ళీ కట్లంతా కట్టి మళ్ళీ ముసుగు ఆయన తీసుకునే విగ్రహానికి వాయినే ముసుగేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఎన్ని రోజులండి ముసుగులు వేసుకునేది? ముసుగుల కాలం పోయింది. భగవంతుడు అనేవాడు ఎన్ని ముసుగులు వేసినా ఆటోమేటిక్గా వచ్చేసి ఆ ముసుగు తెర బయటకు వచ్చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ తల్లి ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ తండ్రి గారి దగ్గర మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నారు. మనస్ఫూర్తిగా ఆయమ్మ ప్రార్థన చేసింది. 10 నిమిషాల పాటు ఆ విగ్రహాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆయమ్మ ప్రార్థన చేసింది. ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ విగ్రహావిష్కరణ ఆ తల్లి గుండెల నిండా జరిగింది అంటే చాలా సంతోషం వేసింది. ఈరోజు అదే మొట్టమొదటి మన పలమనేరులో సక్సెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సజీవంగా మన పలమనేరులో బ్రతికే ఉండారు, ఈ వైఎస్ఆర్ జంక్షన్లో సజీవంగా బతికే ఉండారు అని చెప్పని ఆయమ్మ ద్వారా తేటతెల్లమైంది, ఆ ముసుగు ద్వారా తేటతెల్లమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తల్లికి డైరెక్ట్గా ఆశీర్వాదం ఇచ్చినారు. భగవంతుడి సాక్షిగా ఎవరు తీసింది కదా ముసుగు, ఆ తల్లి రాగానే ముసుగు తీసి కుమారన్న గుండెల లోతుల నుండి చేసింది ఆ విగ్రహం నుండి ఆ తల్లికి ఆశీర్వాదం సిక్కింది. అది మా అందరూ అదృష్టం. ఆయన పాదాల దగ్గర ఆయమ్మ 5 అవర్లు రెస్ట్ ఎత్తుకొని మంచి భోజనం, అన్నా నువ్వు వైఎస్ఆర్సీపీ కదన్నా, అక్కకి ఎందుకు భోజనం చేసి పెడతావన్నా అని చెప్పి మన రెడ్డిని అడిగితే, అరే ఆ అమ్మ మా కండ్లు 2 కండ్లు కాబట్టి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆ తల్లి అంతే అని చెప్పని రెడ్డన్న వైఎస్ఆర్సీపీలో ఉండే రెడ్డన్న మంచి భోజనం పెడితే ఆ విందు గురించి 10 నిమిషాలు మాట్లాడింది. ఎప్పుడు నేను ఇంత గొప్పగా ఇంత మంచి విందు నేను చూడలేదు. నేను రెడ్డన్నకు ఫోన్ చేస్తే, అన్నా ఇట్లా మంచి భోజనం పెట్టినావన్నా, నేను వైఎస్ఆర్సీపీనే, ఇంత ప్రేమ ఉంటుంది అనుకుంటే, లేదు నాయన బిడ్డ పార్టీలే మా తల్లి అని చెప్పండి. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఈరోజు పలమనేరులో అన్న ఎంత రాజకీయాలు ఉన్నా మనమందరూ అన్నదమ్ములే.
రాజకీయాలే, మనమందరూ ఒకటే అన్నా. నిజంగానే అమర్నాథ్ రెడ్డి అన్న సేవ చేయాలని వచ్చినాడు, వెంకటేగౌడ అన్న సేవ చేయాలని వచ్చినాడు, నేను సేవ చేయాలనుకుంటా అంటే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎప్పుడు నన్ను విమర్శించలేదే. వెంకటేగౌడను కానీ అమర్నాథ్ రెడ్డిని కానీ ఎప్పుడు నన్ను ఒక విమర్శ కూడా చేయలేదు నిజంగానే. కాబట్టి ఒక కొత్త వ్యక్తులు మాలాగా సేవ చేయడానికి వచ్చినాడు కాబట్టి ఆయనకు నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరు ఆశీర్వాదం కూడా నాకు ఈరోజు సభకి సక్సెస్ అయింది. అమరన్న కూడా ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూడా నవ్వుకుంటాడు, రే నేను మర్చిపోయినానే, నేనైనా వాళ్ళు పెళ్లి చేసింది, అక్షింతలు వేసి నేనైనా పెళ్లి చేసింది అని గుర్తుకు తెచ్చుకొని మా పార్థసారథి అన్న దగ్గర కూర్చొని నవ్వుకుంటా ఉంటే నాకు సంతోషం వేసింది. కాబట్టి తప్పకుండా చాలా చాలా సంతోషం. ఒక బిడ్డలాగా ఇద్దరు ఎమ్మెల్యేలు నన్ను ఆశీర్వదించి ఒక విమర్శ కూడా చేయకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చేయడం నా నిజమైన సక్సెస్ అన్నా. ఈసారి పలమనేరులో పలమనేరు అనే మహావృక్షంలో తప్పకుండా పొండాకులు అయిపోయినాయి. పొండాకులన్నీ రాలి కింద పడి చిగురిచ్చల్లా ఈ ఉగాది సాక్షిగా ఈ పలమనేరు కొత్త చిగురిస్తుంది, కాంగ్రెస్ అనే కొత్త చిగురిస్తుంది. తప్పకుండా అన్నీ గొప్పగా జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, షర్మిలమ్మ మళ్ళీ హెలికాప్టర్లో వస్తుంది. అందరు మహిళలతో 1,20,000 మంది మహిళలు ఉన్నారు, అందరు మహిళలతో భేటీ అవుతుంది, అందరితో మమేకమవుతుంది, లీడర్లందరితో మమేకమవుతుంది. అందరితో నా అమ్మ తప్పకుండా ఇదే పొలంలో ఆయమ్మ మళ్ళీ వస్తానని మాటిచ్చింది. తప్పకుండా ఈ విషయాలన్నీ మీ ముందర షేర్ చేసుకున్నానికి చాలా ధన్యవాదాలు. ప్రెస్ సహోదరులకి, మన వెంకటేగౌడనికి, మన అమర్నాథ్ రెడ్డి అన్నకి, అదేవిధంగా పోలీస్ శాఖకి, ఆర్డీఓ ఆఫీసర్, ఇంతమంది నాకు ఎవరు తొందర పెట్టకుండా తప్పకుండా ఎవరికి కలగనటువంటి అదృష్టం మన సరస్వతి కేఫ్ దగ్గర బస్టాండ్ దగ్గర జన సముద్రం వచ్చిందంటే అందరూ ఈరోజు కాంగ్రెస్ అంటే తప్పకుండా ఒక అభిమానం ఉంది, గుండెల్లో ఎక్కడో ఒక ఆశీర్వాదం ఉంది. అదే మా అందరికీ జయం. మా రామయుద్ధాన్ని చేస్తూ ఉంటాం, చేతిలో ఆయుధాలు ఉన్నాయో లేవో తెలియదు, పంచి కట్టుకుంటూ ఉంటాం, పోతా ఉంటాం, అందరూ వానరు. అక్కడ చూస్తే బలమైన రావణాసురుడి కంటే పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు. కానీ రామదండ ఇక్కడ ఏం లేవు, ఆయుధాలు లేవు, మనుషులు చేతులతో వెళ్ళిపోతున్నాం, కొడివీళ్ళు ఎత్తుకొని అవి ఎత్తుకొని పోతున్నాం. కానీ ధర్మయుద్ధం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ యుద్ధంలో రామదండ జయిస్తుంది. మేము ఇంతే కావచ్చు, ఈ చరిత్ర ఒకటి ఉంది, మేము ఇంత అవ్వచ్చు. ఇంత పెద్ద బలవంతుల్ని బలవంతులకే ఈ ఒక ఘర్షణ ఉంటుంది. ఈరోజు బలహీనులు మేము, బలవంతుల పైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధము సక్సెస్ అయింది. తప్పకుండా ఇంక 30 రోజుల్లో ఈ యుద్ధంలో ఈ రామదండంతా కూడా సైన్యమయ్యి దీనంతా గొప్పగా పలమనేరుని మనము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న అందరికీ ధన్యవాదాలు. మన పలమనేరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నా శుభాభివందనాలు, పాదాభివందనాలు. మీ నల్లగుట్లపల్లి శివశంకర్ అందరికీ ఆహ్వానం పలికిన దానికి ఒక బిడ్డలాగా అందరూ ఆశీర్వదించి వేలాది మంది తరలి వచ్చి పలమనేరు సభని ఇంత సక్సెస్ఫుల్ చేస్తారని అనుకోలేదు. కొంచెం వాయిస్ పెంచండి. రాష్ట్రంలోనే ఈరోజు ఇంత గొప్ప సక్సెస్ ఎక్కడా జరగలేదు. షర్మిలమ్మ గారు ఎక్కడైతే కడపలో భారీ సభలు పెడుతున్నారో అలాగా పలమనేరులో కూడా ఇంతమంది వచ్చి సక్సెస్ చేసిపోవడం అసలు నేను ఊహించలేనటువంటిది. తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి, వచ్చిన అన్నదమ్ములకి, వయసు అయిపోయిన పెద్దాయమ్మ గారులు, యువకులు అసలు ఎంత గొప్పగా ఉండిందంటే ఒక పండగ వాతావరణం నెలకొనింది. పలమనేరు అనే మహావృక్షంలో పొండుమాగిపోయిన ఆకులన్నీ రాలాల్సిన సమయము ఆసన్నమైందనిపించింది. కొత్త చిగురు నిన్న సభతోటి కాంగ్రెస్ అనే కొత్త చిగురించింది. ఇది అద్భుతం. స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు ఎండకి ఇంత మండుటి ఎండల్లో కూడా వచ్చి
అమ్మవారిది 5 గంటలకు ప్రోగ్రాం అయినా వెయిట్ చేసి ఇంతమంది రావడం చాలా సంతోషం వేసింది. సిరిమలమ్మ గారు ఒక మాట అన్నారు, ఇంకొకసారి పలమనేరుకు వస్తానని. నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇంత బిజీ షెడ్యూల్లో ఈ తల్లి ఒకసారి రావడమే ఎక్కువే, ఇంకొకసారి పలమనేరుకు వస్తానని అనిందంటే మీ అందరినీ ఎవరెవరైతే ప్రోగ్రాంలో వచ్చినారో అందరినీ కలవడానికి 1 అవర్ హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ దిగి మీ అందరితో మాట్లాడుకొని 1 అవర్లో ఆయన వెళ్తుంది. ఇక పైన సపరేట్ హెలిప్యాడ్ ఆయన ఎప్పుడు రావడానికి పోవడానికి ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తల్లికి మనకి డిస్టెన్స్, పలమనేరుకి మన సీఎం సిరిమలమ్మ గారికి డిస్టెన్స్ 1 గంటే. 1 గంటలో ఆయమ్మ మన పలమనేరుకు వస్తుంది. 1 గంటలో ఆమె హెలిప్యాడ్ ద్వారా, హెలికాప్టర్ ద్వారా ఆమె స్థలానికి ఆమె వెళ్ళిపోతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నది ఏమంటే, డైరెక్ట్ ఒక సీఎం మన పలమనేరు నియోజకవర్గాన్ని పాలించబోతా ఉంది. నేను ఒక వాచ్మ్యాన్ మాత్రమే. ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీకి ఆ అమ్మ చేయబట్టుకొని ఒక మాట చెప్పింది, మీరు నమ్మండి శివశంకర్ని, జీవితాంతకాలం మీకు సేవ చేసుకుంటాడు, మోసం చేసే గుణం లేదునని. ఆ అమ్మ నమ్మి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టడానికి నా జీవితాంతకాలం మీ అందరికీ సేవ చేసుకుంటాను. పలమనేరులో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ స్థలం దక్కలేదు, ఏదో ఒక సొందులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప సభ సక్సెస్ అవ్వడం ఎప్పుడూ లేదని చెప్పని పలమనేరే కాదు రాష్ట్రం మొత్తం మాట్లాడుకునే విధంగా చేసినారంటే ప్రతి మండల అధ్యక్షుడికి నా పాదాభివందనం, ప్రతి ఒక్క కార్యకర్తకి నా పాదాభివందనం, మన కాంగ్రెస్ లీడర్లందరికీ నా పాదాభివందనం. ఇక్కడ వచ్చిన ప్రతి ప్రెస్ సహోదరులు అయితే అది ఎంత గొప్పగా వచ్చేసిందన్న ఆ ప్రెస్ సహోదరులందరూ సహకరించినారంటే వాళ్ళందరికీ నా పాదాభివందనం. అన్నిటికి మించి ఈ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి అన్నా మీకు శిరస్సు వంచి నా పాదాభివందనం అన్నా. ఇంత గొప్పగా వర్క్ చేసింది ఈ పోలీసు వాళ్ళు కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ నా జన్మ ధన్యం. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇంత మాత్రం సహకారం ఇస్తే తప్పకుండా నిజాయితీ ధర్మం అనేది తొక్కేయబడదు, ధర్మం గెలుస్తుంది. ధర్మాన్ని తొక్కలని చెప్పి ఎంత చూసినా ఈరోజు ప్రెస్ సోదరులు కూడా నేను చాలా వరకు విన్నాను, కబంధ హస్తాల్లో బెదిరింపులు కానీ లేకపోతే భయాందోళనలు కానీ ప్రెస్ వాళ్ళందరినీ కూడా కొంచెం వరకు గుప్పిట్లో పెట్టుకోవాలనేది. కానీ ఎవరండి గుప్పిట్లో పెట్టుకోవడానికి? ఇది భారతదేశం, ఇది వేరే దేశం కాదు. ఈ భారతదేశంలో ఎవరిని అనగబెట్టి, అది ప్రెస్ మీడియా మిత్రులను అనగబెట్టి పోలీసు వాళ్ళని పట్టుకొని మొత్తం సిస్టమ్నంతా పట్టేద్దామని అంటే ఎవరండి మీరు సిస్టాన్ని వచ్చేసి పట్టేయడానికి? సామాన్యులందరూ నిన్న పలమనేరులో ఒక్కటైనారు. తప్పకుండా ఈరోజు గళమెత్తి సమస్యల గురించి మాట్లాడినాం. నిన్న పలమనేరులో ఆ తల్లి స్పష్టంగా అన్ని సమస్యల గురించి, నేను స్పష్టంగా అన్ని సమస్యల గురించి తెలియజేసినాను. ఏదైతే ఆ సమస్యలకు పరిష్కారంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసినాం కాబట్టి తప్పకుండా అవన్నీ జరుగుతాయి. పలమనేరు నుండి ఇక్కడ మన పొలంలోనే ఆయమ్మ దాదాపు 4 గంటల సేపు, 4 గంటల నుండి 5 గంటల సేపు సేద తీరింది ఆయమ్మ. మన పలమనేరులో నిద్రపోయింది ఆయమ్మ. ఇదే పొలంలో వైఎస్ఆర్ జంక్షన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదాల దగ్గర సేద తీరింది. కుమారన్నకు ఫోన్ చేసిన, అన్నా విగ్రహం అన్నా ఎట్లన్నా, వైఎస్ఆర్సీపీని ఎట్లన్నా విగ్రహమునన్నా. అరే నాయన ఆ అమ్మను వచ్చి దండం పెట్టుకోమని చెప్పు, ఈడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కాదురా, ఆ అమ్మ వచ్చేసి మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, 2 కండ్లు మాకు, పార్టీలు పక్కలో పెట్టు, నమస్కారం చేసుకోమంటే ఆ తల్లి అక్కడ నిలబెట్టి ఇంకా ఎలక్షన్ కోడ్ని ఇంకా మేమే ఆ ముసుగు తీసేసినామని మళ్ళా అపాండం వస్తుందేమో, మళ్ళీ టెంకాయలు కొట్టి పూలారాలు ఏమన్నా వేసినామంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి సిరిమలక్కే చెప్పి గుండెలు నిండగా ఆ విగ్రహం ముందర 10 నిమిషాలు ప్రార్థన చేసింది వాళ్ళ నాన్నగారికి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకూడదు కాబట్టి 116 టెంకాయలు తెచ్చిపెట్టి కూడా ఆ టెంకాయలు అట్లే బ్యాగ్లోనే ఉండిపోయినాయి.
కొడదామనుకున్న సూర్య టెంకాయలు 116 టెంకాయలు కుమారన్న చెప్పినాడు, ధైర్యంగా పగలగొట్టు అని చెప్పినాడు. కాబట్టి ఆ టెంకాయలు కూడా అక్కడే పక్కన పెట్టి ఆ అమ్మ 10 నిమిషాలు ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆ విగ్రహాన్ని చూస్తూ, ఆ ముసుగు కూడా ఆ తల్లి గురించే వచ్చేసిందేమో. నేను చెప్పిన అమ్మ ఆ ముసుగు కూడా మేము తీసింది కాదమ్మా, ఆటోమేటిక్గా గాలికి వచ్చేసింది, మీరు చూసేదానికే ఆ ముసుగు వచ్చేసిందేమో తల్లి అని చెప్తే ఆమె నవ్వింది. కుమారన్నకి చెప్పిన ముసుగు వచ్చేసింది. లాస్ట్కి కుమారన్నకు నోటీసులు పోయినాయి, ముసుగు వచ్చేసింది, నీ జవాబుదారి, నువ్వేమన్నా చేసి ముసుగు నువ్వే వేసుకోవాలని. ఇదేం గండమరా అని చెప్పి కుమారన్న మళ్ళీ కట్లంతా కట్టి మళ్ళీ ముసుగు ఆయన తీసుకునే విగ్రహానికి వాయినే ముసుగేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఎన్ని రోజులండి ముసుగులు వేసుకునేది? ముసుగుల కాలం పోయింది. భగవంతుడు అనేవాడు ఎన్ని ముసుగులు వేసినా ఆటోమేటిక్గా వచ్చేసి ఆ ముసుగు తెర బయటకు వచ్చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ తల్లి ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ తండ్రి గారి దగ్గర మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నారు. మనస్ఫూర్తిగా ఆయమ్మ ప్రార్థన చేసింది. 10 నిమిషాల పాటు ఆ విగ్రహాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆయమ్మ ప్రార్థన చేసింది. ఈరోజు వైఎస్ఆర్ జంక్షన్లో ఆ విగ్రహావిష్కరణ ఆ తల్లి గుండెల నిండా జరిగింది అంటే చాలా సంతోషం వేసింది. ఈరోజు అదే మొట్టమొదటి మన పలమనేరులో సక్సెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సజీవంగా మన పలమనేరులో బ్రతికే ఉండారు, ఈ వైఎస్ఆర్ జంక్షన్లో సజీవంగా బతికే ఉండారు అని చెప్పని ఆయమ్మ ద్వారా తేటతెల్లమైంది, ఆ ముసుగు ద్వారా తేటతెల్లమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తల్లికి డైరెక్ట్గా ఆశీర్వాదం ఇచ్చినారు. భగవంతుడి సాక్షిగా ఎవరు తీసింది కదా ఆ ముసుగు, ఆ తల్లి రాగానే ముసుగు తీసి కుమారన్న గుండెల లోతుల నుండి చేసింది ఆ విగ్రహం నుండి ఆ తల్లికి ఆశీర్వాదం సిక్కింది. అది మా అందరూ అదృష్టం. ఆయన పాదాల దగ్గర ఆయమ్మ 5 అవర్లు రెస్ట్ ఎత్తుకొని మంచి భోజనం, అన్నా నువ్వు వైఎస్ఆర్సీపీ కదన్నా, అక్కకి ఎందుకు భోజనం చేసి పెడతావన్నా అని చెప్పి మన రెడ్డి అన్నని అడిగితే, అరే ఆ అమ్మ మా కండ్లు 2 కండ్లు కాబట్టి తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆ తల్లి అంతే అని చెప్పని రెడ్డన్న వైఎస్ఆర్సీపీలో ఉండే రెడ్డన్న మంచి భోజనం పెడితే ఆ విందు గురించి 10 నిమిషాలు మాట్లాడింది. ఎప్పుడు నేను ఇంత గొప్పగా ఇంత మంచి విందు నేను చూడలేదు. నేను రెడ్డన్నకు ఫోన్ చేస్తే, అన్నా ఇట్లా మంచి భోజనం పెట్టినావన్నా, నేను వైఎస్ఆర్సీపీనే, ఇంత ప్రేమ ఉంటుంది అనుకుంటే, లేదు నాయన బిడ్డ పార్టీలే మా తల్లి అని చెప్పండి. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఈరోజు పలమనేరులో అన్న ఎంత రాజకీయాలు ఉన్నా మనమందరూ అన్నదమ్ములే, రాజకీయాలే, మనమందరూ ఒకటే అన్న. నిజంగానే అమర్నాథ్ రెడ్డి అన్న సేవ చేయాలని వచ్చినాడు, వెంకటేగౌడ అన్న సేవ చేయాలని వచ్చినాడు, నేను సేవ చేయాలనుకుంటా అంటే వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఎప్పుడు నన్ను విమర్శించలేదే. వెంకటేగౌడను కానీ అమర్నాథ్ రెడ్డిని కానీ ఎప్పుడు నన్ను ఒక విమర్శ కూడా చేయలేదు నిజంగానే. కాబట్టి ఒక కొత్త వ్యక్తులు మాలాగా సేవ చేయడానికి వచ్చినాడు కాబట్టి ఆయనకు నిండు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి వాళ్ళిద్దరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరు ఆశీర్వాదం కూడా నాకు ఈరోజు సభకి సక్సెస్ అయింది. అమరన్న కూడా ఆశీర్వాదం ఇచ్చి ఆయన కూడా నవ్వుకుంటాడు, రే నేను మర్చిపోయినానే, నేనైనా వాళ్ళ పెళ్లి చేసింది, అక్షింతలు వేసి నేనైనా పెళ్లి చేసింది అని గుర్తుకు తెచ్చుకొని మా పార్థసారథి అన్న దగ్గర కూర్చొని నవ్వుకుంటా ఉంటే నాకు సంతోషం వేసింది. కాబట్టి తప్పకుండా చాలా చాలా సంతోషం. ఒక బిడ్డలాగా 2 ఎమ్మెల్యేలు నన్ను ఆశీర్వదించి ఒక విమర్శ కూడా చేయకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చేయడం నా నిజమైన సక్సెస్ అన్నా. ఈసారి పలమనేరులో పలమనేరు అనే మహావృక్షంలో తప్పకుండా పొండాకులు అయిపోయినాయి. పొండాకులన్నీ రాలి కింద పడి చిగురిచ్చల్లా ఈ ఉగాది సాక్షిగా ఈ పలమనేరు కొత్త చిగురిస్తుంది, కాంగ్రెస్ అనే కొత్త చిగురిస్తుంది. తప్పకుండా అన్నీ గొప్పగా జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, షర్మిలమ్మ మళ్ళీ హెలికాప్టర్లో వస్తుంది. అందరు మహిళలతో 1,20,000 మంది మహిళలు ఉన్నారు, అందరు మహిళలతో భేటీ అవుతుంది, అందరితో మమేకమవుతుంది, లీడర్లందరితో మమేకమవుతుంది. అందరితో ఆయమ్మ తప్పకుండా ఇదే పొలంలో ఆయమ్మ మళ్ళీ వస్తానని మాటిచ్చింది. తప్పకుండా ఈ విషయాలన్నీ మీ ముందర షేర్ చేసుకున్నానికి చాలా ధన్యవాదాలు. ప్రెస్ సహోదరులకి, మన వెంకటేగౌడనికి, మన అమర్నాథ్ రెడ్డి అన్నకి, అదేవిధంగా పోలీస్ శాఖకి, ఆర్డీఓ ఆఫీసర్, ఇంతమంది నాకు ఎవరు తొందర పెట్టకుండా తప్పకుండా ఎవరికి కలగనటువంటి అదృష్టం మన సరస్వతి కేఫ్ దగ్గర బస్టాండ్ దగ్గర జన సముద్రం వచ్చిందంటే అందరూ ఈరోజు కాంగ్రెస్ అంటే తప్పకుండా ఒక అభిమానం ఉంది, గుండెల్లో ఎక్కడో ఒక ఆశీర్వాదం ఉంది. అదే మా అందరికీ జయం. మా రామయుద్ధాన్ని చేస్తూ ఉంటాం.
చేతిలో ఆయుధాలు ఉన్నాయో లేవో తెలియదు, పంచి కట్టుకుంటా ఉండాం, పాతా ఉండాం, అందరూ వానరు. అక్కడ చూస్తే బలమైన రావణాసురుడి కంటే పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు. కానీ రామదండ ఇక్కడ ఏం లేవు, ఆయుధాలు లేవు, మనుషులు చేతులతో వెళ్ళిపోతాన్నాం, కొడివీళ్ళు ఎత్తుకొని అవి ఎత్తుకొని పోతాన్నాం. కానీ ధర్మయుద్ధం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ యుద్ధంలో రామదండ జయిస్తుంది. మేము ఇంతే కావచ్చు, ఈ చరిత్ర ఒకటి ఉంది, మేము ఇంత అవ్వచ్చు. ఈ ఇంత పెద్ద పెద్ద బలవంతుల్ని, బలహీనుడికి బలవంతులకే ఈ ఒక ఘర్షణ ఉంటుంది. ఈరోజు బలహీనులు మేము, బలవంతుల పైన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధము సక్సెస్ అయింది. తప్పకుండా ఇంక 30 రోజుల్లో ఈ యుద్ధంలో ఈ రామదండంతా కూడా సైన్యమయ్యి దీనంతా గొప్పగా పలమనేరుని మనము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న అందరికీ ధన్యవాదాలు. అందరికీ పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ తప్పకుండా రామరాజ్యం మళ్ళీ వస్తుందని చెప్పని ₹1 లంచం ముట్టకుండా ఆంజనేయ స్వామి మాలేసిన నా జీవితంలో మొట్టమొదటిసారి జనవరి 1కి. ఏమని జనవరి 1కి 15 సార్లు అయ్యప్ప స్వామి మాలేసిన, ఒక్కసారి లేకపోయి ఆంజనేయ స్వామి మాలేస్తే నా జీవితాన్ని ఎత్తుకొచ్చి పట్టుకొని వచ్చేసినాడు ఆయన. ప్రజల్లోకి ఈడ్చుకొని వచ్చి రాముడు పాలిచ్చినాడు, నువ్వు ఉండి పాలిచ్చిన వెనకముడి నేను ఉంటానని చెప్పని ఒక్కసారి ఆంజనేయ స్వామి మాలేసిన దానికి ఈ స్థానానికి తీసుకొచ్చి టికెట్ తీసుకొచ్చి కుసలు పెట్టినాడు. ఆంజనేయుడు 24 గంటలు పక్కలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. రామదండంతా కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా, మన బైకులో పడి మొగాలు పొగలు కొట్టుకొని రక్తం కారుతా ఉన్నా, అన్నా మీరు నమ్మతారో నమ్మరో అన్నా, ఒక బిడ్డ రక్తం పగలు కొట్టుకొని ఆడపోయి ఉంటే స్టిచ్చెస్ చేసే కొందరికే 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చేసినాడన్నా. అది ఏమి ప్రేమో, వాళ్ళకంతా ఏమిచ్చి రుణం తీసుకోవాలో నాకు తెలియదన్నా. నిజమిది. మొత్తం అంతా గ్లూకోజ్ అంతా తీసేసి కట్లు కట్టుకొని వచ్చేసినారు. ఊరే ఇది మళ్ళీ సేఫ్టీ అన్నా, మేము ఇడుంటాం మళ్ళీ చూసుకుంటాంలే అన్న అని చెప్పని. బలమైన గాయాలు అన్నా. వీళ్ళందరికీ నేను ఏ రుణం ఇచ్చి తీసుకోవాలో తెలియదు. తప్పకుండా శ్రీరాముడు అంత గొప్పగా ఈ ఒక పాలన జరుగుతుందని చెప్పని నేను మనస్ఫూర్తిగా మీకందరికీ మాటిస్తూ ఉన్నాను. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ నల్లగొట్లపల్లి శివశంకర్.